పవన్ కళ్యాణ్ గారిని కొడాలి నాని అన్న మాటలకు కొడాలి నానిపై దుమ్మెత్తి పోసిన విజయమ్మ. షాక్లో సీఎం జగన్మోహన్ రెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం నిజంగా ఒక్కసారిగా బిత్తరపోయారట. నాకు ప్రతిపక్ష నాయకుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అమ్మ ఇలా సపోర్ట్ చేయడం ఏంటో అసలు అర్థం అవడం లేదు అంటూ తలపట్టుకున్నారట. మరి దీనికి సంబంధించినటువంటి ఈ పూర్తి విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట చాలా హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆమె కీలకమైన ముఖ్యమైన వ్యక్తి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భర్త మరణం తర్వాత ఆమె మాత్రం ఎంతో ముందడుగు వేసి ధైర్యంగా తన కొడుకుకి అధికారం వచ్చేలాగా ప్రయత్నాలు చేసి ఎట్టకేలకి తను ఆ ప్రయత్నంలో ఫలితాన్ని సాధించింది. అలాంటి వీర మహిళ వైఎస్ విజయమ్మ అని చెప్పాలి. అయితే వైఎస్ విజయమ్మ పరిపాలనలో చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఉన్నటువంటి తన కొడుకు జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతిపక్ష నాయకులపై ఎప్పుడు చూసినా కానీ విమర్శలు గుప్పుతూ కక్షపూర్వకమైన రాజకీయాలు చేస్తున్నారు అంటూ ప్రతిపక్ష నాయకులందరూ కూడా చెప్తూనే ఉన్నారు కదా. అయితే మరి ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై జగన్మోహన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డికి కుడిభుజంలాగా ఉన్నటువంటి కొడాలి నాని గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారట. ముఖ్యంగా కొడాలి నాని మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక దొంగ, ఒక్క మాటలో చెప్పాలంటే తను ప్యాకేజీ స్టార్ మాత్రమే, తను ప్యాకేజీల కోసం మాత్రమే కానీ నిజంగా పరిపాలించడానికి మాత్రం తను ఈ జనసేన పార్టీని పెట్టలేదు అంటూ కొడాలి నాని నోటికొచ్చినట్లుగా మాట్లాడారట. అయితే ఈ వాక్యాలన్నీ విన్నటువంటి విజయమ్మ కొడాలి నానిపై ఫుల్ ఫైర్ అయిందట. ఇక ఆమె మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్యాకేజీల కోసం వచ్చిన వారైతే తను ఒక్క సినిమా తీస్తేనే చాలు ఆయనకి కోట్లు కాళ్ళ ముందు వస్తాయి. అలాంటి వ్యక్తి కోట్లని కూడా కాదనుకొని ప్రజల కోసం కాలినడకన పాదయాత్ర చేస్తూ అందరి కష్ట సుఖాలని తెలుసుకుంటున్నాడు. అలాంటి వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసలు కరెక్ట్ కాదు అంటూ కొడాలి నానిపై ఫైర్ అయ్యారట విజయమ్మ. మరి ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా కంగు తిన్నారట. ఏదేమైనప్పటికీ విజయమ్మ మాత్రం సత్యం వైపే మాట్లాడుతుందని మరొకసారి తేలిపోయింది అంటూ చెప్తున్నారట ప్రతి ఒక్కరు.